నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. ముందేం చూసాం? 7వ వచనంలో దేవుడు ఎంత గొప్పవాడో చూసాం. ఏ సమయంలో ఎక్కడ ఎలా మొరపెట్టినా ఆలకించే దేవుడు ఈయనే మాకున్నాడు అని మనం చూసాం. అంత గొప్ప దేవుడు చూసాం. ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ జనం ఎంత గొప్పదంట. 8వ వచనంలో వాళ్ళ గురించి, మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అంటే ఈ దేవుడు ఈ ప్రజలు తప్ప ఇంక లోకంలో ఏది లేదనేది అర్థం. ఆ దేవుడినే మనం కలిగి ఉన్నాం, ఆ ధర్మశాస్త్రాన్ని మనము కలిగి ఉన్నాం. ఉందండి మనకు అలాంటి అతిశయ కారణం? అంత గర్వంగా అంత అతిశయం ఎప్పుడన్నా బ్రతికామా?